వెల్కమ్ టు అవర్ ఛానల్. సీరియల్ ప్రమోషన్స్ నిజంగా ఈ సీజన్ లో చేసినంత వర్స్ట్ గా ఏ సీజన్ లోనూ చేయలేదబ్బా. నేను ఎలాగో సీరియల్ ప్రమోషన్స్ కదా, సీరియల్స్ ప్రమోషన్స్ మనమేం వీడియో చేస్తామని నేను వీడియో చేయట్లేదు. నేను అందుకే చేయలేదు. సర్లే ఈరోజు పొద్దున్న లేవగానే ఏవీలు వేశారు, గౌతమ్ది, నిఖిల్ది, అవినాష్ది అంటే శుభ్రంగా రెడీ అయ్యి వీడియో చేద్దామని కూర్చుంటే ప్రోమోలోనూ లేడు, ఎపిసోడ్లోనూ లేవు. ఇవి ఏవైలు రేపటికి దాచుకున్నారు. ఈ రోజు ఏమో ఆల్రెడీ వెన్స్డే అయిపోయిందా అంటే థర్స్డే ఫ్రైడే ఈ 2 రోజులు ఏవి లవ్ కొడతారా? వర్స్ట్ అనిపించట్లేదు. ఇప్పటికి ఎప్పుడు ఈ టాప్ 5 ఫినాలే ఎపిసోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఏవి స్టార్ట్ అయ్యేవి. దానివల్ల ఓట్లు వేసే వాళ్ళకు కూడా ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది, బాగా వేస్తారు ఓట్లు. అందులో వాళ్ళు ఇచ్చే బీజిఎంలు వాటిని చూసి వీళ్ళు సీరియల్ ప్రమోషన్స్ దొరికిందే సందు. బేబీ ఫ్యాన్స్ సీరియల్స్ వైపు లాగేసుకోవాలి, సీరియల్స్ మీద పడ్డారు. నేను నిజంగా ఎందుకు రెడీ అయ్యానా ఈ రోజు అని అనిపించింది ఎపిసోడ్ చూసాక. ఎపిసోడ్ చూడలేదు అసలు, నేను ఎపిసోడే చూడలేదు. నేను అందులో ఎప్పుడైతే ఈ జర్నీ వీడియోస్ లేవో అప్పుడే చూడలేదు నేను ఆ ఎపిసోడ్. ఎందుకు చూడాలి మనం సీరియల్ ప్రమోషన్? మనం బీబీ ఫ్యాన్స్, బీబీ చూసుకుంటాం, బిగ్ బాస్. వీళ్ళేమో మనల్ని సీరియల్ వైపు లాగేసినంత మాత్రం చూస్తారు. నేనైతే చూడను. నేను అసలు తెలుగులో చూసేదే బిగ్ బాస్. అసలు వర్స్ట్ అనిపించింది ఇన్ని రోజుల జర్నీ వీడియోస్ వేయడానికి. అక్కడేమో లైవ్లో ఆల్రెడీ 3 చేస్తారు. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ని పొగుడుకుంటున్నారు, గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ని పొగుడుకుంటున్నారు. అవి ఏమో అంత గొప్పగా లేదంట అవి జర్నీ వీడియో. సో ఇలా మాట్లాడుకుంటున్నారు. నేను చూద్దామంటే నాకు ఎక్కడ దొరకదు. ఎవరి మటుకు వాళ్ళు కాపీ రైట్లు వేయడం వల్ల క్లిప్స్ కూడా ఎవరు పెట్టట్లేదు. నేను అసలు జర్నీ వీడియోస్ వేస్తారంటే నేను కొంచెం ముందు లేచి చూసుకునేదాన్ని. చిరాకు అనిపించింది. ఏమంటారు, ఫ్రస్ట్రేషన్ అనమాట నాకు. కొంచెం నెమ్మదిగా చూపించుకుంటున్నా ఫ్రస్ట్రేషన్. లోపల మాత్రం ఇంకా గట్టిగా ఉంది, అంత చిరాగ్గా ఉంది. బట్ ఈరోజు ఇప్పుడు మాత్రం నేను కొన్ని క్లిప్స్ చూశాను. ఆ క్లిప్స్ని బట్టి ఏ రేంజ్లో అనిపించాయి నాకు అన్న చెప్తా. 2 ఓటింగ్ గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఫస్ట్ ఓటింగ్ గురించే మాట్లాడతా. అండ్ ఎవరైతే గౌతమ్, నిఖిల్, అవినాష్ జర్నీ వీడియోస్ చూసారో లైవ్లో, మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరి జర్నీ వీడియో చాలా బాగా నచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ జర్నీ వీడియోస్ గురించే మాట్లాడుతుంది. నెక్స్ట్ ఓటింగ్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఓటింగ్లో కొంచెం ఫేక్ ప్రచారాలు బాగా జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. ఆ అవసరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ అవినాష్ది వేసినట్టున్నారంట. సో అవినాష్ది తనకి పెద్ద ఫ్యాన్స్ పిఆర్లు ఏం లేవు కాబట్టి తన వీడియోస్ ఎక్కడ మనకు కనపడవు. సో నాకు ఎక్కడ కనపడలేదు అవినాష్ది. నెక్స్ట్ నాకు గౌతమ్ వీడియో కనిపించింది. గౌతమ్కి సంబంధించి ఈ ఫస్ట్ ఏదైతే బిగ్ బాస్ మాట్లాడతారు కదా, అది చూసాను ఆ క్లిప్పు. నిజంగా ఉంది చూడు. అబ్బో, ఓ రేంజ్ ఎలివేషన్స్ అనమాట. ఓ రేంజ్ ఎలివేషన్స్. ఆ ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో చూస్తా. నిఖిల్వి కూడా చూశాను. నిఖిల్ది ఏం వేశారో రాఖీ, సలాం రాఖీ బాయ్, ఆ సాంగ్ వేశారనమాట. దాని గురించి రెండింటి గురించి మాట్లాడుకుందాం. టాప్ 2 జర్నీ వీడియోస్ సూపర్ ఉంటాయి. అండ్ వెళ్తే కొంచెం టైం కూడా ఎక్కువ ఉంటుంది. బట్ లైవ్లో నాకు తెలిసి అక్కడ వీడియో చూపించలేనట్టున్నారు, ఓన్లీ ఫేస్ చూపించినట్టున్నారు. నేను చూసిన వీడియోలో నాకు అది కనిపించింది. గౌతమ్ కోసం బిగ్ బాస్ మాట్లాడిన మాటలు ఈ క్లిప్ నాకు దొరికింది. సో ట్విట్టర్లో నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ది, గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ది పెట్టుకుంటారు. నిఖిల్ క్లిప్స్ కనపడ్డాయి. నిఖిల్ క్లిప్స్ కనపడ్డ దాంట్లో ఈ ఫస్ట్ ఏదైతే నిఖిల్ కోసం మాట్లాడతారో అది నాకు ఇంకా కనపడలేదు. ఇప్పుడు చూస్తా. ఇప్పుడు నేను వెతుక్కుంటాను. గౌతమ్ది ఫుల్ వీడియో వెతుక్కుంటా, నిఖిల్ది ఫుల్ వీడియో మన ఇన్స్టాగ్రామ్లో అడుగుతా. ఖచ్చితంగా ఎవరో ఒకరు షేర్ చేస్తారు. పొద్దున్న 6 AM మళ్ళీ ఫుల్గా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు నేను ఏం చూసానో దాని గురించి మాట్లాడుకుందాం. గౌతమ్ గురించి అసలు ఎలివేషన్స్ ఇచ్చారు చూడు. స్టార్టింగ్, బలవంతుడిని ఎలాగైనా గెలవచ్చు, మొండోడితో గెలవలేం అనేది ఒక సామెత. మీకు తెలుసా అని అడిగితే ఎస్, బిగ్ బాస్ అంటే అందులో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీని చివరి వరకు కొనసాగించారు. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, మణికంఠకి గౌతమ్కి డిఫరెన్స్. నిజంగా కనుక గౌతమ్ కాదు, మణికంఠ తన హౌస్లో ఉండి ఎదిరించి ఉండుంటే, తను ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎదిరించి ఉండుంటే ఈరోజు విన్నర్ అయి ఉండేవాడు మణికంఠ. కానీ మణికంఠ గివప్ ఇచ్చాడు. కానీ గౌతమ్ని కూడా సేమ్ అదే టార్గెటింగ్ జరిగింది గౌతమ్ మీద. కానీ గౌతమ్ గివప్ ఇవ్వలేదు. అందుకు ఇప్పుడు విన్నర్ రేస్లో నిలబడ్డాడు. అది డిఫరెన్స్. అదే రకంగా ఇక్కడ మాట్లాడతాడు అనమాట బిగ్ బాస్. మణికంఠకి గౌతమ్ వీళ్ళిద్దరి విషయంలో చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. మణికంఠ కూడా చాలా జెన్యున్గా ఉన్నాడు మణికంఠ. కాకపోతే తట్టుకోలేకపోయాడు. టార్గెటింగ్ని తట్టుకోలేక బయటకు వచ్చేసాడు, గివప్ ఇచ్చేసాడు. కానీ గౌతమ్ గివప్ ఇవ్వలేదు. గివప్ ఇవ్వకుండా అంటే ఆ మైండ్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. పాపం ఆ మణికంఠ మైండ్ అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల తను బయటకు వచ్చేసాడు. సో ఇక్కడ అందులో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీని చివరి వరకు కొనసాగించారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి
ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. బుద్ధిబలం, భుజబలం, కదలికతో ఒక యోధుడిలా పాదరసంలా కదులుతూ, అంటే అబ్బో టాస్క్లు కానీ ఈ ఫ్లాగ్ టాస్క్లు కానీ ఎవరు రౌండ్ వెళ్తానే పట్టుకునేవాడు కదా, అలా పాదరసంలా కదులుతూ మీ ఆట ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగింది. బీబీ ఇంట్లో మానవ సంబంధాలు లేవని, అన్ని ప్రేక్షకుల కోసమే చేస్తున్నారని తోటి సభ్యులు మీ పైన ఎన్నో ఆరోపణలు చేసినా అవన్నీ వారి ఆటలో భాగమని మీకు తెలుసు. అంటే ప్రేరణను అండ్ ఇంకొకరు ఎవరు అనేవారు కదా, నువ్వు అన్ని కెమెరాస్ కోసం చేస్తున్నావు అని. సో అవన్నీ వాళ్ళ ఆటలో భాగమని మీకు తెలుసు. సో అది అసలు ఓ రేంజ్ ఎలివేషన్స్ భాగమని మీకు తెలుసు. గొప్ప కళ్ళు కనడానికి ధైర్యం కావాలి, అవి నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అవసరం. ఈ రెండు కనబరిచిన మీ ఆటని చూద్దాం. సో ఇది ఆ తర్వాత మనకి వినపడుతున్నాయి వెనకాల నుంచి సౌండ్స్, ఓ రేంజ్ మాస్ సౌండ్స్. ఫస్ట్ ఏమో సీజన్ 7 క్లిప్స్ వేశారంట, ఆ తర్వాత నెమ్మదిగా సీజన్ 7 క్లిప్స్, ఆ తర్వాత ఎలిమినేట్ అవ్వడం, సీజన్ 8లోకి రావడం, సీజన్ 8లో యష్మితో లవ్ ట్రాక్ బట్ అక్కడ ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత ఎలిమినేషన్ రౌండ్, ఎలిమినేట్ అవ్వడం, ఎలిమినేట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి రావడం, ఓ రేంజ్ బీజిఎంతో ఒక మాస్ మూవీ వేసేటట్టు ఉందంట వీళ్ళది ఇద్దరిది. ఎవరిది? నిఖిల్ అండ్ ఇప్పుడు నేను చెప్పింది గౌతమ్ది, నిఖిల్ కూడా అలాగే ఉందంట. గౌతమ్ది ఆ రేంజ్ మాస్ ఎలివేషన్స్ ఇచ్చారంట. సో అది ఫస్ట్ ఏమో సీజన్ 7ది వేసి, సో ఆ తర్వాత ఇలా వేసుకుంటూ వచ్చి ఎలిమినేషన్ వేసి, ఆ తర్వాత అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటాడు కదా, అది వేసి ఆ రేంజ్ ఎలివేషన్స్ తనకి ఇచ్చారు. నిఖిల్ దగ్గరకు వచ్చేటప్పటికి నిఖిల్ గేమ్స్ అండ్ నిఖిల్కి వేసిందేమో ఈ కేజీఎఫ్ సాంగ్, సలాం రాఖీ బాయ్ సాంగ్. మనకి నేను క్లిప్స్ చూస్తున్నా, మొత్తం అదే ఆ సాంగ్ నడుస్తుంది. ముందు నుంచి ఈ అమ్మాయి ఎవరు హరితేజ ఎడ్డి ఫెలో అంటది. ఇప్పుడు తెలుస్తుంది నిఖిల్కి కొన్ని విషయాలు, ఓహో నా గురించి వాటిని ఇలా కూడా మాట్లాడింది అంటే. వెళ్ళే వరకు కూడా హరితేజ నిఖిల్తో చాలా బాగా ఉన్నది కదా, అదే వ్యక్తి రెడ్ ఫెలో అని ఇవన్నీ మాట్లాడింది కదా, అవన్నీ మనకి వీడియో చూపించట్లేదు, యువతల నుంచి మాటలు చూపిస్తున్నాడు అనమాట. అండ్ ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసి నిఖిల్ మీద నిందలు వేశారు కదా, అవి ఇవన్నీ చూపించడము. ఈ పెద్ద ఫైట్స్ ఏమైనా ఉన్నాయంటే గౌతమ్తో జరిగిన ఫైట్స్, ఈ ఫైట్స్ వేశారు. అండ్ ఈ బీజిఎం వేశారు అనమాట, సలాం రాఖీ బాయ్ అని బీజిఎం. అండ్ కప్పుతోనే తిరిగిరా, ఇది వీళ్ళిద్దరి టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మేబీ 15 minutes ఉంటుంది వీళ్ళిద్దరిది. సో అది ఓ రేంజ్ ఎలివేషన్స్ వీళ్ళిద్దరికి ఇచ్చారు. సో ఇచ్చారు అంట, కానీ కొన్ని నేను క్లిప్స్ చూశాను. ఇది ఏదైతే ఫస్ట్ గౌతమ్ ఉందో అది ఫుల్గా చూశాను. ఈ సలాం రాఖీ బాయ్ సాంగ్తో నిఖిల్ కూడా కొన్ని క్లిప్స్ చూశాను. ఫుల్గా చూడలేదు కాబట్టి నేను ఫుల్గా మాట్లాడలేదు, ఎందుకంటే పొద్దున్న 6కి మాత్రం ఖచ్చితంగా మాట్లాడితే వీళ్ళిద్దరి గురించి. ఇప్పుడు కష్టపడి రెడీ అయింది అందుకే, కానీ యూజ్ లేదు. సో ఇది ఇప్పుడు అవినాష్దేమో పెద్ద ఏం లేదు, చేసిన దానికంటే కొంచెం తక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు అంటున్నారు. నాకు ఎక్కడా కనపడలేదు ఆ క్లిప్ అయితే. సో ఇది నెక్స్ట్ ఈ ఫేక్ ప్రచారం గురించి మాట్లాడుకుందాం. నేను చెప్తున్నా 100 సార్లు చెప్తున్నా, నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ, అండ్ ప్రేరణ ఫ్యాన్స్ మాత్రం ప్రేరణ టాప్ 3లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అసలు ఈ 2 weeks మాత్రం ప్రేరణకి చాలా మంచి పాజిటివ్ వీక్స్ అనమాట. ఈ 2 weeks మధ్యలో ఏదైతే నెగిటివిటీ వచ్చిందో ప్రేరణ మీద, ఆ నెగిటివిటీ తుడిచేసేంత మంచి ఎపిసోడ్స్ పడ్డాయి ఈ 2 weeks. మొత్తం హౌస్లోకి ఆ సీరియల్ ప్రమోషన్స్ కోసం రావడం, వాళ్ళ పక్కన కొంచెం తక్కువ ఆడే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు ప్రేరణను సెలెక్ట్ చేసుకోవడం, ప్రేరణ ప్రతి టాస్క్లో గెలుచుకుంటూ రావడం, మంచి ప్రేరణ ఫ్యాన్స్కి అయితే ఇది పండగ ఈ 2 weeks. సో ప్రేరణ మాత్రం ఖచ్చితంగా 3rd ప్లేస్లో ఉండాలి. ఎందుకు నబీల్ కంటే ప్రేరణ ఎందుకు ఉండాలని చాలా మంది అనుకుంటారు. నేను ఖచ్చితంగా 3rd ప్లేస్లో ఉండాలని ఎందుకంటానంటే, ఇప్పుడు ప్రేరణ జర్నీ చూసుకున్నాం అనుకో, అన్ని రకాల ఎమోషన్స్, కోపం, అగ్రెషన్, రూడ్నెస్, ఇంకా ఒక్కటి కాదు అన్ని ఎమోషన్స్ చూపించింది. అండ్ ఫ్రమ్ ద డే 1 ఇప్పటి వరకు యాక్టివ్గా ఆడుతూనే ఉంది, ఎక్కడా వెనక తగ్గలేదు. సో ఇలాంటి అమ్మాయి ఖచ్చితంగా టాప్ 3లో ఉండాలి. ఇంకా లేకపోతే ఏంటి, అసలు విన్నర్ అవ్వాలని అనుకున్నాం, కాకపోతే మధ్యలో కొన్ని రోజులు అమ్మాయి ఆడిన ఆట వల్ల పోయింది ఆ విన్నర్ రేస్లో. ఇప్పుడు టాప్ 3లో కూడా లేకపోతే ఎలాగా? మీరు అనొచ్చు నబీల్ ఎందుకు టాప్ 3లో ఉండకపోవచ్చు అని. మీరే చెప్పండి. నబీలు ఫస్ట్ హాఫ్ జర్నీ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ ఏమన్నా ఉందా? ఏం లేదు. సెకండ్ హాఫ్ ఏం లేదు, బ్యాక్ పిచ్చింగ్లు, డబ్బా రైడ్ కబుర్లు, బిల్డప్ బాబాయ్ వేషాలు, ఎందుకు మించి ఏం లేదు. అలాంటప్పుడు నబీల్ టాప్ 3లో ఉండాలా, ప్రేరణ టాప్ 3లో ఉండాలా? ప్రేరణయే ఉండాలి.
ఇప్పటి వరకు ఇస్తూనే ఉంది ఆ కంటెంట్. మధ్యలో చాలా నెగిటివ్ అయింది ఆఫ్ కోర్స్, కానీ అది కూడా ఒక ఎమోషన్ అని తీసుకుని టాప్ 3లో పెట్టాలి. అలా నెగిటివ్ అవ్వడం వల్లే కదా విన్నింగ్ రేస్లోంచి వెళ్ళిపోయింది. కనీసం టాప్ 3లో అయినా ఉండాలి కదా. ఇది నా ఒపీనియన్. ప్రేరణ ఫ్యాన్స్ ఆ అమ్మాయిని టాప్ 3లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరూ చాలా బయట జరుగుతున్న ప్రచారాలు అంటే, కొంతమంది గౌతమ్ టాప్ 1లో ఉన్నాడు, కొంతమంది నిఖిల్ టాప్ 1లో ఉన్నాడు. ఎక్కడ? అఫీషియల్ ఓటింగ్లో కొంతమందికి ఏమో గౌతమ్ టాప్ 1లో ఉన్నట్టు తెలిసిందంట, కొంతమందికి ఏమో నిఖిల్ టాప్ 1లో ఉన్నట్టు తెలిసిందంట. అలా ఎలా తెలుస్తుంది? అఫీషియల్ ఓటింగ్లో ఏదో ఒకటే తెలియాలి కదా. అఫీషియల్ ఓటింగ్ గురించి తెలిసినప్పుడు నిఖిల్ టాప్ 1లో ఉన్నాడని అయినా తెలియాలి, గౌతమ్ టాప్ 1లో ఉన్నాడని అయినా తెలియాలి. ఇద్దరు టాప్ 1లో ఉన్నారని ఎలా తెలుస్తుంది? అందుకే చెప్తున్నా, ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఏమీ నమ్మొద్దు. జస్ట్ సిన్సియర్గా ఓట్ వేసుకుని మీరు నిఖిల్ ఫ్యాన్స్ అయితే నిఖిల్ని, గౌతమ్ ఫ్యాన్స్ అయితే గౌతమ్ని గెలిపించుకోండి. ఎలాంటి ఫేక్ ప్రచారాలు నమ్మకండి, అన్ని అబద్ధాలు. అఫీషియల్ ఓటింగ్ తెలిసే ఛాన్సే లేదు, అస్సలు లేదు, 0 ఛాన్స్. కాబట్టి నమ్మకండి. దట్టు ఈ వారం అఫీషియల్ ఓట్స్ తెలిసే క్వశ్చనే లేదు, అస్సలు తెలీదు. కాబట్టి నమ్మకండి. అండ్ ఇక్కడతో ఆగిపోదు, మళ్ళీ మనకి లైవ్ ఓటింగ్ పెడతారు ఎపిసోడ్ ఫినాలే రోజు. కాబట్టి ప్రతి ఓటు, ముఖ్యంగా మిస్డ్ కాల్స్ మిస్డ్ కాల్స్ మాత్రం మామూలుగా ఇంపార్టెంట్ కాదు. ప్రతి మిస్డ్ కాల్ కౌంట్ అవుతుంది అనమాట. ఏంటో ఈ మధ్య ఎలా అయిపోయింది. సో అది ప్రతి మిస్డ్ కాల్, ఎవ్రీ సింగిల్, ఒక్కొక్కరు ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలి, ఒక హాట్స్టార్ ఓటు ఇవ్వాలి. సో ఎవ్రీ మిస్డ్ కాల్ పెట్టుకోండి. నా మాటల కోసం నాకే నవ్వుతుంది. సో అది మిస్డ్ కాల్ మాత్రం అసలు మర్చిపోకండి. మిస్డ్ కాల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళు చాలా మందికి హాట్స్టార్ ఉండదు, వాళ్ళు ఎక్కువ మిస్డ్ కాల్సే వెయ్యాలి. కాబట్టి మిస్డ్ కాల్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మిస్డ్ కాల్స్ విన్నర్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి సిటీల్లో ఉన్నవాళ్ళు జస్ట్ హాట్స్టార్లో ఒకటి వేసి సైలెంట్గా ఉన్నారనుకోండి, మొత్తం ఓటింగ్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి, ఓటింగ్ వేసుకోండి, హాట్స్టార్లో ఓట్ వేసుకోండి. కొంతమంది చెప్తున్నా కదా, నా 2 days 3 days అయిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్ పెడుతున్నారు, అక్క ఓటు ఎలా వేయాలి, మిస్డ్ కాల్ ఎలా ఇవ్వాలంటే. ఎందుకు ఇంకా మీరు అంత సిన్సియర్గా ఓటు వేయాలంటే, నేను ఆ రోజు 100 సార్లు వీడియోస్ పెట్టాను. ఫస్ట్ డే 10:30 to 12 ఇంపార్టెంట్ అని. ఆ రోజు మీరు ఓటు వేసుకోకుండా, ఆ తర్వాత రోజు ఓటు వేసుకోకుండా, 3వ రోజు అక్క మనం ఇన్స్టాగ్రామ్లో ఓటు ఎలా వేయాలి అంటే, సారీ అందులో ఏంటది కొంతమంది ఏమో అన్అఫీషియల్ పోల్స్, బిగ్ బాస్ తెలుగు ఆన్లైన్ అంట, అది పెట్టి ఇందులోనైనా ఓటు వేయాలని అడుగుతున్నారు. సో అదే ముఖ్యంగా నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్లో కనుక ఎలా ఉండుంటే మీకే నష్టం, చూసుకోండి. సో ఇది చెప్పాలనుకున్నా. ఫేక్ ప్రచారాలు ఎలాంటివి నమ్మకండి. పొద్దున మాట్లాడుకుందాం నిఖిల్, అవినాష్ అండ్ గౌతమ్ వీళ్ళ ముగ్గురు ఏవీస్ చూసి, అది జర్నీ వీడియోస్ చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు మాత్రం వీళ్ళలో ఎవరిది బాగా నచ్చింది, అదే లైవ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే 6కి కలుద్దాం.